బీఆర్ఎస్ భవన్ వద్ద ఉన్నాము. ఒక్కసారిగా చూస్తే శ్రేణులు ఇవాళ ముఖ్యంగా చాలా పర్టికులర్గా మెన్షన్ చేసిరు కార్యవర్గ సమావేశం అని. కానీ పబ్లిక్ మాత్రము అంటే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున వచ్చిరు. ఎందుకు వచ్చిరు అంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని కేసీఆర్ని చూడాలనేసి, అవసరమైతే ఆయనకు షేక్ హ్యాండో లేకపోతే ఆయనతో ఒక్క మాటన మాట్లాడాలనేసి చాలామంది పెద్ద సంఖ్యలో వచ్చారు. లంచ్ చేసే వాళ్ళు లంచ్ చేస్తున్నారు. సో లోపలికి వెళ్ళాలనేసి గేట్ దగ్గర ప్రయత్నం చేసే వాళ్ళు గేట్ దగ్గర ప్రయత్నం చేశారు. కాకపోతే నేను మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను ఏంటంటే ఇలా కార్యవర్గ సమావేశము అంటే ఎట్లా పనిచేయాలి దిశానిర్దేశం చేయడానికి పర్టికులర్గా చెప్పినప్పటికీ పెద్ద సంఖ్యలో వచ్చారు. ఒక విధంగా అందరికీ లోపలికి వెళ్ళాలి, మిగతా అందరినీ చూడాలి, కేటీఆర్ని కలవాలి, కేసీఆర్ని కలవాలి. సో ఒక్కసారన్నా వాళ్ళకు కృతజ్ఞత చెప్పాలో లేకపోతే మళ్ళీ మీరే కావాలన్న భావన ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వచ్చారు. సో బీఆర్ఎస్ మనతో ఉన్నారు. చెప్పండి రవీందర్ రెడ్డి గారు, ఏంది ఈరోజేమో చాలామంది చెప్పిందేమో కార్యవర్గ సమావేశం అని చెప్పారు, మరి వచ్చిరేమో జనాలకి ఇంత పెద్ద ఎత్తున వచ్చారు, పాపం వాళ్ళకు కూడా కొంచెం డిసప్పాయింట్ ఉండదా? వాస్తవంగా కార్యకర్తలు రావడాన్ని స్వాగతించాలి, సంతోషపడాలి, కాదు అని మేము అనట్లేదు. కానీ స్పష్టంగా ఏదైతే రాష్ట్ర పార్టీ అనౌన్స్ చేసింది, డీసీసీబీ చైర్మన్లు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎంపీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, అదే రకంగా రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న వాళ్ళు మాత్రమే రండి. రేపటి రోజున తెలంగాణ వ్యాప్తంగా మనం చేయబోయేటువంటి కార్యక్రమాలు, జరుగుతున్న నష్టం పైన చర్చ చేసుకుందామనే పిలుపు కేసీఆర్ గారు ఇచ్చినప్పటికీ కార్యకర్తలు ఎట్లున్నారంటే, ఎక్కడ కేసీఆర్ గారు ఒక చిన్న పిలుపు ఇచ్చినా సరే నిద్రలో నుంచి లేచి కళ్ళు కూడా దుడుచుకోకుండా పరిగెత్తుకొచ్చే పరిస్థితి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు ఉన్నది. అంటే కేసీఆర్ గారిని చూడడం కోసం, కేసీఆర్ గారిని పిలుపు అందుకొని కేసీఆర్ గారు చెప్పిన కార్యాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు తీసుకెళ్లడం కోసం ఎక్కడికక్కడ కార్యకర్తలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే స్పష్టంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం అని చెప్పినప్పటికీ కూడా కార్యకర్తలు పెద్ద మొత్తంలో స్వచ్ఛందంగా తరలి ఈరోజు తెలంగాణ భవన్కు రావడం జరిగింది జిల్లా నలుమూలలలో నుంచి. నిజంగా కూడా చాలా గొప్ప సందర్భం. కేసీఆర్ గారు కనబడితే సరిపోతుంది, మాకు కేసీఆర్ గారికి ఒక నమస్కారం పెడితే సరిపోతుంది, రేపు కేసీఆర్ గారు ఏ పిలుపునిచ్చినా ఆ కార్యక్రమాల్లో మేము నిమగ్నమై ముందుకు పోతామనే ఉత్సాహం ఇలా కార్యకర్తల్లో కనబడతా ఉంది ఇక్కడ. సో అందుకోసమే పెద్ద ఎత్తున తరలిొచ్చారు అనుకోవచ్చా? ఒకసారి మనం ఆ కార్యకర్తల దగ్గరికి అంటే బీఆర్ఎస్ శ్రేణుల దగ్గర కూడా పోదాము. సో ఎండ కూడా తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ రాక కోసం అంటే కేటీఆర్ లోపడుకోవడమే చాలా సమయం పట్టింది. ఇక్కడ నుంచి ఈ పబ్లిక్ని అంతా దాటుకొని, ఈ బీఆర్ఎస్ శ్రేణులు దాటుకొని, సో ఇప్పుడు కూడా కేసీఆర్ని ఒక్కసారి చూస్తే చాలా అన్నట్టుగా ఈ ఎండలో ఈ గేట్ దగ్గరనే వెయిట్ చేస్తున్న విషయం కనపడుతుంది. మమ్మల్ని లోపలికి పంపించండి అంటూ ఆ గేట్లు తోసుకొని పోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిరండి? ఫిబ్రవరి నుంచి వచ్చిరా? ఇలా కార్యవర్గ సమావేశం అని చెప్పారు కదా, దేనికోసం వచ్చారు? కేసీఆర్ జూనికి వచ్చారు. జస్ట్ కేసీఆర్ నుంచి చూద్దామనే వచ్చినాం. చూడలేదు, ఇంకా రాలేదు. కంపల్సరీ అయితే చూడడానికే వచ్చినా. ఎట్లా ఉంది మీ ఊర్లలో ఇప్పుడు 6 గ్యారంటీ స్కీమ్లు అన్నారు, అవన్నారు, మంచిగుందా? ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ మార్పు అన్నది కదా, ఎట్లుంది మార్పు? ఎట్లుంది మార్పు అనేది ఏం లేదు, కామన్గానే ఉంది. అసలు కేసీఆర్ పాలనను చూసి ఇప్పుడు అందరి బుద్ధి తెచ్చుకుంటుండ్రు. ఈ రేవంత్ రెడ్డి పాలన చాలా దరిద్రమైన పాలన. అసలు 6 గ్యారంటీలని ఏదో మార్పు అని మోసపోయిన జనాలను తప్ప ఏమీ లేదు. మార్పు అనేది ఏం లేదు. మొత్తం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. కనీసం అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితిలో ఉంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. కాబట్టి మళ్ళా బై ఎలక్షన్స్ ఏమన్నా జరిగితే కూడా మార్పు వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. బై ఎలక్షన్స్లో మార్పు వస్తుంది అనుకుంటున్నారా? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు ఈరోజు ఎందుకు ఇంత ఎండలో ఇప్పుడు ఈ గేట్ దగ్గర దేనికోసం ఎదురు చూస్తున్నారు? మా తెలంగాణ బాపు కేసీఆర్ గురించి, తన గురించి తను మా ప్రజలకు ఎంతో చేరువై, చిన్నపిల్లల నుండి పెద్ద మనుషుల వరకు అందరి మనసులో ఉన్నాడు. వీళ్ళేదో కాంగ్రెస్ వాళ్ళు మార్పు 6 గ్యారెంటీలు అని చెప్పేసి మార్పు అన్నారు. మార్పు కాదు కదా. మనం ఈ తెలంగాణ ప్రజలు ఏం చేసిందంటే తినే కంచంలో మట్టి పోసుకున్నారు కేసీఆర్ గారిని కాదనుకొని. అందుకే చాలా బాధపడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు రేపు ఎలక్షన్ పెడితే బంపర్ మేయర్తో టోటల్గా సీట్లు 90% బీఆర్ఎస్ పార్టీకి వస్తాయి. అది పక్క. అంత నమ్మకం ఎందుకు? ఖచ్చితంగా తెలంగాణ ప్రజల్లో అంత అయిపోయింది. కేసీఆర్ గారు అంటే చాలా అభిమానము గుండెలో. మరీ ఇప్పుడు మీరు మీ బాగుపంటున్నారు, తెలంగాణ కోసం ఎదురు చూస్తున్నారు, మళ్ళీ ఇవాళ కేసీఆర్ కోసం మీరు చూడడానికి వచ్చారు, బాగానే ఉంది. కానీ రేవంత్ రెడ్డి కూడా నేను మార్పు తెస్తాను, ఆనాటి రోజులు తెస్తాను అన్నాడు కదా, ఏమైంది? అందరు చాలా ఆనందంగా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటారు కదా, ఈ పాలన 10 ఏళ్ళకు ముందే వచ్చుంటే బాగుండని ప్రజలు కోరుకుంటున్నారు అని అంటుండ్రు. అప్పుడు ఇట్లా ఉండకపోతున్నాయి. ఈ మన కరెక్ట్ వాళ్ళు అన్నది గతం సంవత్సరం లోపలనే తెచ్చిన మార్పు. ఏం మార్పు తెచ్చిండు అంటే బాపుని ఎందుకు మర్చిపోయినాం అనేది ప్రజల దృష్టికి తీసుకొచ్చిండు. కేసీఆర్ గారిని మర్చిపోయినాం ఎందుకని ఇప్పుడు అందరూ రైతులైతే, ముఖ్యంగా రైతులైతే
మా తండ్రిని ఎందుకు కోల్పోతుంది అని చాలా బాధపడుతున్నారు. రైతులకు ఏది రైతు బంధు 2 పంటలకు ఇదివరకు మోసం చేసిండు. ఇప్పుడు వేస్తుండు, కొంతమందికి వేస్తుండు, కొంతమందికి వేస్తలేడు. అప్పుడైతే ఎక్కడికి ఇట్లా టన్ పడుతుండే. మేము వరి పొలంకు దున్నగానే మాకు డబ్బులు వచ్చేస్తుంటే ఎరువులు తెచ్చుకుంటుండే. ఇప్పుడు కూడా రైతు భరోసా వేస్తున్నామని చెప్తారు, రుణమాఫీ పూర్తిగా 100% చేస్తున్నామని చెప్తారు, కౌలు రైతులకు పైసలు ఇస్తున్నామని చెప్తారు, రైతు కూలీలకు పైసలు ఇస్తామని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తారు, ముఖ్యమంత్రి గారేమో ఇచ్చినాము అని చెప్తారు. వాళ్ళ మంత్రులు ఏమో ఇంకా అవుతున్నాయి ఇంకా కాలేవు అని చెప్తారు. వాళ్ళదే కరెక్ట్ లేదు. ఒకళ్ళు కుర్చీ మీద ఉంటే ఒకళ్ళు కుర్చీ గుంజేస్తారు. వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదు. సరే, ఇవాళ దేనికి వచ్చి రేడికి? మేము ఇవాళ కేసీఆర్ బాబు గారి జన్మదినం గురించి చూద్దామని వచ్చినాం. చాలా రోజులే మాకు కేసీఆర్ గారికి మేము కనబడక, మాకు కేసీఆర్ కనబడక కలుసుకుందామని వచ్చినాం. మీరు చెప్పారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎల్లారెడ్డి. దేనికోసం వచ్చారు ఇవాళ? కేసీఆర్ గారు వస్తుండంటే మాకు బాగా దినాలే కాబట్టి చూడబట్టి ఎదురు చూసినట్టుండి కాబట్టి ఇడికే చూద్దామని వచ్చేసినాము. మాకు చూద్దామని ఆశ ఉంది.